హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీపీ చోకో ట్రీట్స్. శ్రావణ మాసంలో ప్రతి ఒక్క ఇంట్లో ఎవ్రీ ఫ్రైడే అమ్మవారికి ప్రసాదాలకి ఏం చేయాలని ప్రతి ఒక్కరూ ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి వారందరికీ ఈ వీడియో. బియ్యం పిండితో పని లేకుండా చాలా ఈజీ అండ్ టేస్టీగా పక్కా కొలతలతో పూర్ణాలు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. ముందుగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక మిక్సింగ్ బౌల్లో ఇలాంటి ఒక టీ గ్లాస్తో 1 కప్ మినపగుళ్ళు అంటే సుమారుగా 100 గ్రామ్స్ ఉంటాయి. సేమ్ గ్లాస్తో 1.5 గ్లాస్ రేషన్ బియ్యం లేదా ఇడ్లీ రైస్ అని దొరుకుతాయి, వాటిని తీసుకోవాలి. అలాగే కొంచెం వాటర్ వేసి బాగా నీట్గా 3 to 4 టైమ్స్ వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేయడం ద్వారా రైస్ పైన ఉన్న దుమ్ము ధూళి అనేవి రిమూవ్ అయిపోతాయి. కొంచెం మంచి వాటర్ వేసి ఇలా మిక్స్ చేసి ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి. ఇలాంటి ప్లేట్తో కవర్ చేసి పక్కన పెట్టుకోండి. ఒక బౌల్లో సేమ్ గ్లాస్తో 1.5 గ్లాస్ శనగపప్పు వేసుకొని శనగపప్పు మునిగే వరకు వాటర్ పోసి 3 hours సోక్ చేసుకోవాలి. ఇలా సోక్ చేసుకోవడం ద్వారా పర్ఫెక్ట్గా సోక్ అవుతాయి. ఇలా సోక్ చేసిన మినపప్పు అలాగే రైస్ని బాగా పిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి. అదే పిండిలో కొంచెం సాల్ట్ అలాగే షుగర్ వేసి బెలూన్ విస్కర్తో బాగా విస్క్ చేసుకోవాలి. బెలూన్ విస్కర్తో విస్క్ చేయడం ద్వారా పూర్ణాలు అనేవి చాలా గుల్లగా అలాగే క్రిస్పీగా వస్తాయి. బెలూన్ విస్కర్ లేని వాళ్ళు చేత్తో విస్క్ చేసుకోవచ్చు. చేత్తో విస్క్ చేసేది అంత పర్ఫెక్ట్గా రాకపోవచ్చు. ఇలా బెలూన్ విస్కర్తో 10 minutes వరకు బాగా బీట్ చేసుకోవాలి. చూసారు కదా ఎలా బీట్ చేస్తున్నానో. ఇలా బీట్ చేసిన పిండిని శనగపప్పు ఉడికించే వరకు 15 minutes రెస్ట్ ఇవ్వాలి. ఆ తర్వాత ఒక కుక్కర్ తీసుకుని దాంట్లో శనగపప్పు వేసి 3 glasses ఆఫ్ వాటర్ పోసి ఫుల్ ఫ్లేమ్ పైన 2 whistles వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. గ్యాస్ అనేది అసలు రిలీజ్ చేయకుండా పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక కడాయిలో పప్పు వేసి 1 గ్లాస్ బెల్లం అలాగే 1 tablespoon షుగర్ వేసి బెల్లం అండ్ షుగర్ కరిగే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత 1 teaspoon ఇలాచీ పొడి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. 10 minutes వరకు కుక్ చేసి లాస్ట్లో కొంచెం గీ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత కొంచెంగా ఈ పప్పుని తీసుకొని ఇలా చిన్న ఉండలుగా చేసుకుని ప్లేట్లో పెట్టుకోవాలి. అన్ని బాల్స్ మేక్ చేసిన తర్వాత పిండిలో బాల్స్ వేస్తూ ఫోర్క్తో పిండి అనేది ఆ బాల్ పైన వేస్తూ ఎక్స్ట్రా పిండిని అంచుల వైపుగా రిమూవ్ చేసి వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసేటప్పుడు గరిటెతో ఆయిల్ అనేది ఆ బాల్స్ పైన వేస్తూ ఉంటే అన్నీ ఈవెన్గా ఒకదానికొకటి అంటకుండా ఫ్రై అవుతాయి. ఇలా ఫ్రై చేయడం ద్వారా గుల్లగా కూడా వస్తాయి. ఇలా అన్నీ ఫ్రై చేసుకొని మిగిలిన పిండిని ఊతప్పం దోశల్లోకి యూజ్ చేసుకోవచ్చు. ఇంతే అండి, చాలా ఈజీ అయిన పూర్ణాలు రెడీ. మీ వైపు పూర్ణాలు ఎలా తయారు చేస్తారో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసుకోండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.